మోహన్ ఒక డ్రైవర్. అతను తన 10 ఏళ్ల కుమార్తె నిత్యతో కలిసి జీవిస్తున్నాడు. నిత్య పుట్టినప్పుడే తన తల్లి చనిపోయింది. అందుకే మోహన్ ఒక్కడే నిత్యాని చాలా కష్టపడి పెంచి పెద్ద చేశాడు. ఒకరోజు మోహన్ తన కూతురు నిత్యతో ఇలా అంటాడు. నిత్య బంగారం, నాకు ఉద్యోగం విషయంలో విదేశాలకు వెళ్లాల్సి వస్తుంది. ఒక నెల రోజుల పాటు ఈ ఇంటి పని నువ్వు నీ పని చేసుకోగలవా? అవునా నాన్నా? సరే, మీరు నిశ్చింతగా వెళ్ళిరండి నాన్నా. ఏం కంగారు పడకండి, నేనొక్కదాన్నే అన్నీ చూసుకుంటాను. ఇదేం మొదటిసారి కాదు కదా. సరే బంగారం, కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు. నిత్య వయసు 10 సంవత్సరాలే అయినప్పటికీ కూడా తను చాలా తెలివైన అమ్మాయి. తండ్రి లేనప్పుడు తనని తాను ఇంకా ఇంటిని కూడా చాలా బాగా చూసుకుంటుంది. కొన్ని రోజుల తర్వాతే మోహన్ విదేశానికి వెళ్తాడు. అక్కడ అతను తన రెండో భార్య అయిన లల్లీతో కలిసి ఉంటాడు. లల్లీ మరియు తన కుమార్తె అయిన పింకీ ఇద్దరూ కూడా మోహన్ కోసం చాలా ఆశగా చూస్తున్నారు. ఎందుకంటే మోహన్ సంవత్సరం నుంచి వాళ్ళని కలవలేదు. పింకీ తన నాన్నని చూడగానే సంతోషంగా వచ్చి హత్తుకుంటుంది. డాడీ, మీరెక్కడికెళ్ళిపోయారు? నేను మిమ్మల్ని ఎంతగా మిస్ అయ్యానో తెలుసా? పింకీ బంగారం, నేను కూడా నేను చాలా మిస్ అయ్యాను. నిన్నే కాదు, మీ మమ్మీని కూడా చాలా మిస్ అయ్యాను. మోహన్, లోపలికి రా. నువ్వు రెస్ట్ తీసుకో. నీకోసం నీళ్లు తీసుకుని వస్తాను. లల్లీ, నాకేం తినాలని లేదు ఇప్పుడు. నాకు చాలా నిద్రగా ఉంది. నేను తిన్నగా నా రూంలోకి వెళ్ళి ఒక 2 గంటలు నిద్రపోతాను. ఓకే, అయితే నువ్వు ఇప్పుడు నీ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకో. నువ్వు నిద్ర లేచిన తర్వాత అందరం కలిసి మనం లంచ్ చేద్దాం. మోహన్ తన రూమ్కి వెళ్లి విశ్రాంతి తీసుకుంటాడు. కొద్దిసేపటి తర్వాత మోహన్ ఫోన్కి నిత్య నుంచి కాల్ వస్తుంది. కాని మోహన్ గాఢ నిద్రలో ఉండటం వల్ల ఆ ఫోన్ను లల్లీ ఎత్తుతుంది. హలో, ఎవరు మీరు? హలో నాన్నా, నా గొంతు వినిపిస్తుందా మీకు? హలో పాప, ఎవరు నువ్వు? ఆంటీ, ప్లీజ్, నేను మా నాన్నతో మాట్లాడాలి. ఆయనతో మాట్లాడి చాలా రోజులైపోయింది. ఈ ఫోన్ ఒకసారి మా నాన్నకిచ్చి నాతో మాట్లాడిస్తారా ప్లీజ్? ఏంటి, మోహన్ నీ నాన్న? ఆంటీ, మా నాన్న పేరు మోహన్. ఒకసారి ఆయనతో నన్ను మాట్లాడించండి ఆంటీ. లల్లీ ఒక్కసారిగా షాక్ అయ్యి వెంటనే కోపంతో మోహన్ని నిద్రలేపుతుంది. మోహన్, లెగు. నాకిప్పుడే నీ నిజస్వరూపం తెలిసింది. ఏమైంది నీకు? ఇప్పుడే నీ ఫోన్కి నిత్య అని ఒక అమ్మాయి కాల్ చేసింది. నాకు అర్థమైపోయింది తను ఎవరో. మర్చిపోయావా మోహన్? నిజం చెప్పు. నువ్వు నాకంటే ముందు పెళ్లి చేసుకున్నావా లేదా నన్ను మోసం చేస్తున్నావా? అది లల్లీ, నేను నిన్ను మోసం చేయలేదు. కానీ అప్పటి పరిస్థితులు అలా తయారయ్యాయి. కానీ అసలు అలా చెప్పడానికి నాకు టైం కూడా రాలేదు. ఇప్పుడు చెప్పు, నీ మనసులో ఏముందో నిజం చెప్పు మోహన్. లల్లీ, అసలు విషయం ఏంటంటే, నీకు తెలిసే ఉంటది, నేను మొదటి నుంచి విదేశాల్లో డ్రైవర్గా పనిచేస్తున్నానని. నా మొదటి భార్య నిత్య పుట్టినప్పుడే చనిపోయింది. అప్పటి నుంచి నేను నిత్యాన్ని పెంచాను. అప్పట్లో నన్ను నువ్వెప్పుడో ప్రేమించేశావు. ఆ సమయంలో నేను కూడా మనకు పెళ్ళి అయిపోయింది. కానీ నేను అసలేం చెప్పలేకపోయాను. నాకు భయం వేసింది లిల్లీ, నువ్వు నన్ను వదిలిపెట్టేస్తావేమో అని. మోహన్ నిజం చెప్పిన తర్వాత లల్లీ ఇలా అంటుంది. మోహన్, నువ్వు చాలా మంచివాడివి. నేను నిన్నెప్పటికీ విడిచిపెట్టను. నాకు ఒకటి అనిపిస్తోంది, మనం నిత్యని కూడా ఇక్కడే మనతో పాటు ఉంచుకుందాం. లేదు లిల్లీ, నాకు నా కూతుర్ని విదేశాల్లో పెంచాలని లేదు. నువ్వు నేను పింకీ ఇండియాకు వెళ్ళి అక్కడే కొత్తగా జీవితాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నా. సరే మోహన్, నేను ఇండియాకి వెళ్ళడానికి రెడీ. లల్లీ మాటలు విన్న మోహన్ చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. అతనిప్పుడు తన విదేశీ భార్య లల్లీ, కూతురు పింకీని తీసుకుని ఇండియా వెళ్లాలనుకుంటాడు. కాని ఇండియాకు రావటానికి కొద్ది రోజుల ముందే మోహన్ ఒక యాక్సిడెంట్లో చనిపోతాడు. ఆ ఘటన లల్లీని ఇంకా పింకీని చాలా డిప్రెషన్లోకి తీసుకెళ్తుంది. కొన్ని రోజుల తర్వాత లల్లీ తన కూతురు పింకీని తీసుకుని నిత్య దగ్గరికి వస్తుంది. నిత్య వాళ్ళని చూసిలా అంటుంది. ఎవరు మీరు? లల్లీ నిత్యకు జరిగిన నిజమంతా చెప్తుంది. ఆ నిజం విన్న నిత్య తన నాన్నను తలుచుకుని ఏడవటం మొదలుపెడుతుంది. లల్లీ నిత్యను ఓదార్చి తనని దగ్గరికి తీసుకుంటుంది. నిత్య బంగారం, నువ్వు ఏడవకూడదు. నువ్వు ఇకపై ఒంటరిగా ఉండవు. నీ అమ్మ కూడా ఉంది కదా. ఇక ముందు మనమందరం కలిసే ఉంటాం బంగారం. కొన్ని రోజుల పాటు అన్నీ బాగానే ఉంటాయి. లల్లీ, పింకీ ఇంకా నిత్య ఇద్దరిని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. కాని క్రమంగా ఆమె అసలైన రంగు బయటపడింది. ఒకరోజు నిత్య లల్లీతో ఇలా అంటుంది. అమ్మా, నువ్వు పింకీని స్కూల్కి పంపిస్తున్నావు కదా. నాక్కూడా చదువుకోవాలని ఉందమ్మా. నన్ను కూడా స్కూల్లో చదివించమ్మా.
నన్ను కూడా స్కూల్లో జాయిన్ చెయ్యమ్మా ప్లీజ్. నీకు బుద్ధి ఉందా? నువ్వెక్కడ అసలు? నా కూతురుతో సమానమా నువ్వు? ఏ ధైర్యంతో ఆలోచించావు మీ ఇద్దరిని సమానంగా చూస్తాను అని? నేను నా కూతుర్ని బాగా చదివించి మంచి తెలివైన దాన్ని చేయాలని కోరుకుంటున్నాను. తనని మంచి డబ్బున్న వాడికిచ్చి పెళ్లి చేస్తాను. కాని నిన్ను ఒక పేదవాడికిచ్చి పెళ్లి చేస్తాను. నీ స్థాయిని నువ్వు ఎప్పటికీ మర్చిపోకూడదు, గుర్తుపెట్టుకోవాలి. అమ్మా మీరెందుకని ఇలా చేస్తున్నారు? మీరు నన్ను బాగా చూసుకుంటాను అన్నారు కదా, మరిలా ఎందుకమ్మా చేస్తున్నారు నాతో? నాకు స్కూల్కి వెళ్లాలనుంది. ఎందుకంటే నాకు నువ్వు అస్సలు నచ్చవు. నిన్ను చూస్తేనే నాకు నచ్చదు. నీ మొహం చూస్తే కూడా నాకు చాలా కోపం వస్తుంది. ఎందుకంటే నువ్వు నా భర్త మొదటి భార్య కూతురివి కదా, అందుకనే. లల్లీ తన కూతురు పింకీని ఒక మంచి స్కూల్లో చదివిస్తుంది. కాని పాపం నిత్య మాత్రం ఒక ధనవంతుడి ఇంట్లో పాచి పని చేస్తూ ఉండేది. ఒకరోజు సాయంత్రం నిత్య పని పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వస్తుంది. అప్పుడు చూస్తుంది లల్లీ తన కూతురు పింకీ కోసమని మంచి బొమ్మలు బట్టలు ఎన్నో కొని ఇలా అంటుంది, ఇదిగో పాపా, నీకోసం నేను బోలెడు బొమ్మలు బట్టలు తీసుకొచ్చాను. నా పాప ఏమైతే కోరుకుంటుందో అవన్నీ తనకి ఉండాలి కదా, ఎందుకంటే నీవు ఏ ప్రిన్సెస్ కి తక్కువ కాకూడదు సుమా. మామ్ ఈ పేదమ్మాయికి కూడా ఏమైనా తీసుకురావాల్సింది కదా, చూస్తున్నావా అది ఎలా చూస్తుందో మనల్ని? చూస్తుంటే దీని జీవితంలో ఇది ఒక్కసారి కూడా కొత్త బట్టలు చూడనట్టుంది. నువ్వు సరిగానే అన్నావు పింకీ. దీని ముఖానికి ఇదెప్పుడు ఇంత ఖరీదైన బట్టలు బొమ్మలు చూడాలిలే. పేదది కదా, దీని తల్లి చిన్నప్పుడే చనిపోయింది. ఇంకా తండ్రి మోహన్ పూర్తిగా మనపై ప్రేమ చూపించేవాడు. సరేలే, ఏదో ఒక బట్టలు ఇచ్చేస్తాను దీనికి. నిత్య బాధతో ఏం చేయలేక చుట్టూ చూస్తూ ఉంటుంది. అంతలో లల్లీ నిత్యాని దగ్గరకు పిలిచి పింకీ పాత చిరిగిపోయిన బట్టల్ని ఇస్తూ తనతో ఇలా అంటుంది, ఓ అమ్మాయి, ఇది తీసుకో. ఇవే నా కూతురు పింకీ వేసిన పాత బట్టలు. వీటిని ఎవ్వరూ వాడరు. నీలాంటి పేదవాళ్ళు మాత్రం ఇలాంటివే వేసుకుంటారు. తీసుకో అమ్మా, పడేయడం కంటే నువ్వు వేసుకోవడమే బెటర్ కదా. మరేం పర్వాలేదమ్మా, మీరు ప్రేమతో నాకేమిచ్చినా సరే నేను సంతోషంగా తీసుకుంటాను, పాతదైనా కూడా. ఏదేమైనా సరే మాటలు మాత్రం బాగా చెబుతావే, ఎక్కడ నేర్చావు? లల్లీ ఎప్పుడూ నిత్యాను తక్కువగానే చూస్తుండేది. కాలం గడుస్తూ నిత్య పింకీ ఇద్దరూ పెరిగి పెద్దవాళ్లవుతారు. లల్లీ కూడా ముసల్దవుతుంది. ఆమె నిత్యాని ఒక పేద ఇంటికిచ్చి పెళ్లి చేస్తుంది. కాని తన కూతురైన పింకీని మాత్రం చాలా డబ్బున్న వాళ్లకిచ్చి పెళ్లి చేస్తుంది. కాని అదృష్టం ఏంటంటే నిత్యాకి పెళ్లైన వాళ్ళింట్లో వాళ్ళు నిత్యాని చాలా బాగా చూసుకునేవాళ్లు. ఇంకా పింకీకేమో డబ్బు గర్వం ఇంకా పెరుగుతుంది. తను డబ్బు హాయిలో మునిగి తేలుతూ ఉంటుంది. ఒకరోజు అకస్మాత్తుగా లల్లీ ఆరోగ్యం చాలా చెడిపోతుంది. వెంటనే తను తన కూతురైన పింకీకి కాల్ చేస్తుంది. పింకీ బంగారు, త్వరగా నా దగ్గరికి రా అమ్మా. నాకు చాలా అనారోగ్యంగా ఉంది. హాస్పిటల్కి తీసుకెళ్లడానికి నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు చెప్పు. మామ్, నేను నా హస్బెండ్ తో కలిసి డిన్నర్ కి బయటికి వచ్చాను. ప్లీజ్ ఇప్పుడు నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నీకు హెల్త్ బాగాలేకపోతే నువ్వే చూసుకో మామ్. చిన్నపిల్లలాగా చీటికి మాటికి నాకు ఫోన్ చేసి విసిగించొద్దు. కానీ అమ్మా, ఒకసారి వినమ్మా, నాకు నిజంగా ఆరోగ్యం బాగాలేదు. నువ్వు ఒకసారి రా అమ్మా. మామ్, ఫోన్ పెట్టింకా నన్ను డిస్టర్బ్ చేయొద్దు నువ్వు. పింకీ, నువ్వు నా సొంత కూతురువేనా? నిన్ను చూస్తుంటే నాకెంతో బాధగా ఉంది. చిన్నప్పటి నుంచి నీకు ఏ లోటు లేకుండా చూసుకున్నాను కదే. ఒక్కసారి రామ్మా ప్లీజ్, నన్ను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళు. ఓకే బాయ్ మామ్. పింకీ మాటలు వింటూనే లల్లీకి ఏడుపాగదు. అదే సమయంలో నిత్య నుంచి ఫోన్ వస్తుంది. అమ్మా, మీరు బానే ఉన్నారా? ఎందుకో మీ గురించి నాకు మనసులో చిన్నగా ఆందోళనగా అనిపిస్తుందమ్మా, అందుకే ఫోన్ చేశాను. ఎలా ఉన్నారు? నిత్య బంగారు, నన్ను క్షమించమ్మా. నాకు చాలా అనారోగ్యంగా ఉంది. నీ అవసరం ఇప్పుడు నాకెంతో ఉంది. త్వరగా నా దగ్గరికి రామ్మా. నువ్వే నా అసలైన కూతురివి. నువ్వేం దిగులు పడకమ్మా. మనకి బాలేనప్పుడు మన దగ్గర వాళ్ళు కాకపోతే ఎవరు చూసుకుంటారు? నేను 10 నిమిషాల్లో అక్కడ ఉంటానమ్మా. నువ్వేం కంగారు పడకు. నీ ఆరోగ్యం బాగయ్యేంత వరకు కూడా నేను నీ పక్కనే ఉంటానమ్మా. నిన్ను అస్సలు ఒంటరిగా ఉండనివ్వను. తల్లి ఆరోగ్యం గురించి తెలుసుకున్న నిత్య తన భర్త అజయ్తో కలిసి తన అమ్మను హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది. అక్కడ డాక్టర్లు లల్లీకి ట్రీట్మెంట్ చేస్తారు. 2 రోజుల తర్వాత నిత్య ఆమెను డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకుని వెళ్తుంది.
ఇంటికి వచ్చిన తర్వాత నిత్య లల్లీని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇదంతా చూస్తున్న లల్లీకి గతంలో తన ప్రవర్తన గుర్తొచ్చి చాలా సిగ్గేస్తుంది. నిత్యతో ఇలా అంటుంది. నిత్య, నన్ను క్షమించమ్మా. నిన్ను చూసి నాకు చాలా సిగ్గుగా ఉంది. నువ్వు నిజంగా మంచి అమ్మాయివి. నీకు నేను ఎన్నో అన్యాయాలు చేశాను, కానీ ఈరోజు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావు. నువ్వు నిజంగా ఒక వజ్రం లాంటి కూతురివని నేను గుర్తించలేదు తల్లి. నిజంగా నన్ను క్షమించు తల్లి. అమ్మా, మీరలా మాట్లాడకండి. నాకు మీ ప్రేమ చాలు. తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించేందుకు ఇంకా ఆశీర్వదించేందుకే ఉంటారు. మీరు నన్ను క్షమించమంటుంటే నాకు బాధగా ఉంది. నాకు మీపై ఏ కోపం లేదమ్మా. నిజంగా నువ్వు గొప్ప కూతురువి నిత్య. ఇప్పుడు నా తప్పు నాకు స్పష్టంగా తెలుస్తోంది. నీకు చేసిన అన్యాయానికి ఎంతో బాధపడుతున్నాను. నిజంగా నన్ను క్షమించు తల్లి. తన తప్పును తెలుసుకున్న లల్లీ నిత్యాను దగ్గరికి తీసుకుని కన్నీళ్లతో క్షమాపణలు చెప్తుంది. నిత్యాకు లల్లీ మీద ఏమాత్రం కూడా కోపమే లేదు. అందుకనే లల్లీని చాలా సంతోషంగా దగ్గరికి తీసుకుంటుంది. ఇలా లల్లీ మనసులో నిత్య పట్ల ఉన్న ద్వేషం అంతా కూడా చెరిగిపోతుంది. కాని ఈ మార్పు ముందే వచ్చి ఉంటే లల్లీకి ఈ రోజున ఇంత పశ్చాత్తాపం, ఇంత బాధ ఉండేది కాదు. విక్రమ్ ప్రతాప్కున్న ఒక్కగానొక్క కూతురు శ్రద్ధ. శ్రద్ధ పెళ్లి విషయంలో విక్రమ్కు చాలా అడ్డంకులు వస్తున్నాయి. ఎందుకంటే శ్రద్ధ చాలా నల్లగా ఉండే అమ్మాయి. తన్ని చూసిన ఎవరైనా కూడా తమ కొడుకును శ్రద్ధకిచ్చి పెళ్లి చేయటానికి ఇష్టపడట్లేదు. అందుకనే విక్రమ్ ఆ విషయంలో చాలా ఆందోళనగా ఉంటాడు. జై శ్రీరామ్ పంతులు గారు, నా కూతురి పెళ్లి విషయంలో ఏమైనా అనుకూలంగా ఉందా? జై శ్రీరామ్ విక్రమ్ గారు, చాలా మందికి మన శ్రద్ధా తల్లి ఫోటో చూపించాను, కానీ ఇంతవరకు ఎక్కడా సంబంధం కుదరలేదు. పెళ్లిళ్ళు మనం అనుకోగానే కుదరవు విక్రమ్ గారు. అమ్మాయికి పెళ్లి కుదిరే సమయం వచ్చే వరకు మనం ఎన్ని చూసినా అవన్నీ అవ్వండి. పంతులు గారు, దయచేసి ప్రయత్నం చేస్తూ ఉండండి. నా కూతురి త్వరగా ఒక మంచి సంబంధం రావాలి. ఎవరైనా మంచి అబ్బాయి దొరికితే చాలు. అతను పేదవాడైనా సరే నేను పెళ్లికి చాలా బాగా వరకట్నం కూడా ఇస్తాను. నా కూతురు తన భర్త ఇంట్లో ఏ లోటు లేకుండా బాగుండాలి. అబ్బాయి మంచివాడైతే చాలు. అలాగేనండి, మీరు చింతించకండి. సమయం వచ్చినప్పుడు అన్నీ జరుగుతాయి. ఒకవైపు విక్రమ్ ప్రతాప్ తన కూతురు శ్రద్ధకి పెళ్లి చేయడానికి చాలా తహతహలాడిపోతూ ఉన్నాడు. అవసరమైతే ఎంత కావాలంటే అంత కట్నం ఇవ్వటానికి కూడా రెడీగా ఉన్నాడు. కాని మరోవైపు అనురాగ్ అనే అబ్బాయి రియా అనే అమ్మాయిని చాలా ప్రేమిస్తున్నాడు. అనురాగ్ ఒక మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందినవాడు. కాని అతని తల్లి కుసుమ మాత్రం ఎప్పటినుంచో బాగా డబ్బున్నా కట్నం తీసుకొచ్చే కోడల్ని తీసుకురావాలని చూస్తుంది. ఒకరోజు అనురాగ్ తన తల్లితో రియా గురించి ఇలా మాట్లాడతాడు. అమ్మా, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏమిటి బాబు, నాతో అంత ముఖ్యమైన విషయం ఏంటది? చెప్పు. అమ్మా, అసలు విషయం ఏంటంటే నాకు రియా అన్న అమ్మాయి అంటే ఎప్పటి నుంచో ఇష్టమమ్మా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇప్పటికే సంబంధాలు చూస్తున్నారు. కానీ నాకైతే రియాతోనే పెళ్లి జరగాలమ్మా. ఒకసారి నువ్వే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి చూడమ్మా. సరే కాని ఒకటి చెప్పు నాకు. రియా వాళ్ళ నాన్న పెళ్లికి కట్నం బాగా ఇస్తారా? లేదమ్మా, రియా కూడా మనలాంటి మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చింది. వాళ్ళ పెళ్లికి అంత కట్నం ఏమి ఇవ్వలేరు. కానీ నాకు కూడా ఏం అవసరం లేదమ్మా. నాకు కావాల్సింది కేవలం రియానే. అబ్బా, చాలు ఈ ప్రేమలీలలు. ఇవన్నీ కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి. నీకు నేను మంచి కట్నం తెచ్చే అమ్మాయితో పెళ్లి చేసి పెడతాను నాన్న. మన ఇంటి ఆర్థిక పరిస్థితి కూడా బాగుపడాలి కదా. నీ అన్నను చూడు, వాడు కూడా ఇలాగే ప్రేమ ప్రేమ అని ఒక పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకుని మన ఇంటికి కోడలుగా తీసుకుని వచ్చాడు. ఆమె తల్లిదండ్రులు పెళ్లికి ₹1 కూడా కట్నంగా ఇవ్వలేదు మనకు. కానీ అమ్మా, నేను రియానే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. అనురాగ్ నాన్న, నువ్వు నా మాట చక్కగా విను. నీ అన్నలాగే నువ్వు నా మాటకి ఎదురు తిరిగితే గుర్తుపెట్టుకో, ఈసారి నేను నన్నే ఈ లోకంలో లేకుండా చేసుకుంటాను. ఇంక నిర్ణయం నీదే. నువ్వు నీ తల్లి కావాలి అనుకుంటావో లేక నీ ప్రేమే కావాలి అనుకుంటావో. కుసుమ తన కొడుకుతో చచ్చిపోతానని బెదిరిస్తుంది. అనురాగ్కి తన తల్లి మీద చాలా గౌరవం ఉంది. అందుకే రియా మీద ఎంత ప్రేమున్నా కూడా ఏమీ చేయలేకపోతాడు. ఒకరోజు ఉదయాన్నే కుసుమ దేవుడి దగ్గరికి వెళ్లి తనకి చాలా డబ్బున్నా బాగా కట్నం తీసుకొచ్చే కోడలు రావాలని కోరుకుంటుంది. దేవుడా, మా ఇంట్లోకి ఓ డబ్బున్న మంచి కోడలు కావాలి. తన తండ్రికి తాను ఒక్కగానొక్క కూతురు అయి ఉండాలి. వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉండాలి. నాకు డబ్బున్న కోడలే కావాలి దేవుడా. ఇంతలో అక్కడికి పూజారి వస్తారు. కుసుమ అతనితో తన కొడుకు పెళ్లి గురించి మాట్లాడుతుంది. అప్పుడు పూజారి శ్రద్ధ గురించి చెప్తారు.
చూడమ్మా కుసుమ, నాకు అనురాగ్ బాగా తెలుసు. చాలా మంచి తెలివైన అబ్బాయి. నా అభిప్రాయంలో అనురాగ్కి సరిపోయే మంచి అమ్మాయి శ్రద్ధ. శ్రద్ధ ఒక ధనవంతుడికి ఏకైక కూతురు. ఇంకా చాలా బాగా డబ్బులు కూడా ఉన్నాయి. శ్రద్ధ ఫోటోని కుసుమకి చూపిస్తారు. అమ్మాయి ఎంత అందంగా ఉంది. మీరు వెంటనే తన తల్లిదండ్రులతో మాట్లాడండి. నాకు ఈ అమ్మాయి చాలా బాగా నచ్చింది. కానీ ఒకసారి బాగా ఆలోచించుకోండి. శ్రద్ధ చూడడానికి చాలా నల్లగా ఉంది అంతేగా. అయితే ఏంటండి, రంగు రూపం కంటే మనిషి మనసు మంచిగా ఉండాలి. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కలా తయారు చేస్తాడు, అంతే కదా. శ్రద్ధ బాగా నల్లగా ఉన్న అమ్మాయి అయినప్పటికీ కూడా తను ధనవంతురాలని, అలానే చాలా కట్నం తీసుకొస్తుందనే ఒకే ఒక్క కారణానికి కుసుమకి శ్రద్ధ బాగా నచ్చేస్తుంది. వెంటనే కుసుమ అనురాగ్ శ్రద్ధల పెళ్లి విషయంలో ముందడుగు వేస్తుంది. అక్కడికి కొద్ది నెలల్లోనే వాళ్ళిద్దరికీ మంచి ముహూర్తం చూసి పెళ్లి కూడా జరిపించేస్తారు. శ్రద్ధ పెళ్లైన తర్వాత తన అత్తారింటికి వస్తుంది. శ్రద్ధ చూసినప్పటికీ తన తోటి కోడలైన అనిత వంటింట్లో పనిచేస్తూ ఉంటుంది. అప్పుడే కుసుమ అక్కడికి వచ్చి ఇలా అంటుంది. ఓయ్, ఇంకా నా శ్రద్ధ కోడలికి టిఫిన్ చేయలేదా నువ్వు? పాపం ఎంత ఆకలితో ఉందో నా కోడలు. తను నీలాగా పేదింటి అమ్మాయి కాదు. తనకి నీలాగా ఆకలితో ఉండటం అస్సలు అలవాటు ఉండదు. శ్రద్ధ ధనవంతుడి కూతురు. వాళ్ళింట్లో అంతా పనివాళ్ళు తనకి అన్ని పనులు చేసి పెట్టడం అలవాటు. వెంటనే టిఫిన్ తయారు చెయ్యు, లేదంటే నాకు చాలా కోపం వస్తుంది. పాపం అనిత ఒక్క మాట కూడా మాట్లాడకుండా శ్రద్ధ కోసమని టిఫిన్ తయారు చేస్తుంది. ఇదంతా చూస్తున్న శ్రద్ధకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అత్తమ్మ అక్కని ఎందుకు ఇన్నేసి మాటలు అంటున్నారు? నేను కూడా ఇంటికి వచ్చిన కోడల్నే కదా, నన్ను మాత్రమే ఎందుకింత స్పెషల్గా చూసుకుంటున్నారు? నాకేం అర్థమవ్వట్లేదు. ఇలా కొన్నాళ్లు గడుస్తాయి. శ్రద్ధ కొంతకాలం తన అత్తింట్లో ఉన్నాక కుసుమ, శ్రద్ధ ఇంకా అనిత మధ్యలో ఎంత తేడా చూపిస్తుందో అన్నది అర్థమవుతుంది. పైగా కుసుమ అనిత పేదరికాన్ని కూడా అప్పుడప్పుడు ఎగతాళి చేయటం చూస్తుంది. ఓహో, ఈ ఇంట్లో ఇన్ని రోజులు ఉన్నాక నాకిప్పుడు అర్థమైంది. అత్తమ్మ నన్ను ఇంకా అక్కని ఎందుకు ఇంత వేరువేరుగా చూస్తున్నారో. సరే సరే, ఇంకిప్పుడు అత్తమ్మకి లెసన్ నేర్పాల్సిన టైం రానే వచ్చింది. నేను తీసుకొస్తానులేండి అత్తమ్మ మిమ్మల్ని దారిలోకి. శ్రద్ధ ఒక ప్లాన్ వేసి నాటకం మొదలు పెడుతుంది. ఒకరోజు ఉదయాన్నే కుసుమను గట్టిగా పిలుస్తుంది. కుసుమ పరుగున శ్రద్ధ దగ్గరికి వస్తుంది. అత్తమ్మా, ఎన్నిసార్లు పిలవాలి మిమ్మల్ని? ఎంతసేపటి నుంచి నేనిక్కడిలా అరుస్తున్నానో తెలుసా మీకు? అసలు మీరు ఏ లోకంలో ఉంటారో ఏంటో. తల్లి, నేను విశ్రాంతి తీసుకుంటున్నాను. చెప్పమ్మా, ఏం కావాలి నీకు? అత్తమ్మా, నాకు చాలా తలనొప్పిగా ఉంది. కాస్త వచ్చి నాకు తల పట్టండి. రండి ఇంకా. ఏమంటున్నావు? నేను నీ తల పట్టాలా? హా అత్తమ్మా, మీరు కాకపోతే ఇంకెవరు చేస్తారు? నేనే ఇంటి మహాలక్ష్మిని కదా. ఈ ఇంటికి డబ్బుని, స్టేటస్ని తెచ్చిన మహారాణ్ణి. మరి నాకు మీరు ఈ మాత్రం చేయాల్సిందే కదా. నేను తెచ్చిన కట్నానికి బదులుగా మీరు ఇంత చిన్న పని కూడా చేయలేరా అత్తమ్మా? పాపం కుసుమకి అస్సలు ఇష్టం లేకపోయినా కూడా ఇంక వేరే దారిలేక అలానే చేస్తుంది. కొంతసేపటి తర్వాత శ్రద్ధకి బాగా ఆకలి వేయటంతో మళ్లీ కుసుమాని పిలుస్తుంది. అత్తమ్మా, నాకు టీతో పాటు పకోడీలు తినాలని చాలా ఆశగా ఉంది. వెంటనే నా కోసం తయారు చేసి తీసుకురండి. వెళ్ళండి. మీరు అక్కకి మాత్రం చెప్పకండి అత్తమ్మా. అక్క చేతి వంటలు నాకేమంత పెద్దగా నచ్చటం లేదు. ఇంకపై నా పనులన్నీ మీరే చూసుకోవాలి. శ్రద్ధ, నేను నీ అత్తను. అత్తలు ఇలా కోడళ్ళ కింద పనులు చెయ్యరు. అర్థమయ్యిందా నీకు? కానీ అత్తమ్మా, నేను ఇంటికి బోల్డంత కట్నం తీసుకొచ్చాను. మరి ఇంత కట్నం తీసుకొచ్చిన కోడల్ని నా నుంచి మీరు మాత్రం అసలు చిన్న పని కూడా ఎక్స్పెక్ట్ చేయకండి. ఇంత కట్నం తీసుకొచ్చినందుకు నన్ను మీరు దేవతలా చూసుకోవాలి. అదీ కాకుండా ఇంత కట్నానికి బదులుగా మీరే నా కింద ఈ పనులన్నీ చేయాల్సిందే. పాపం కుసుమ పరుగున కిచెన్లోకి వెళ్లి వేడివేడిగా పకోడీలు తయారు చేసి శ్రద్ధ కోసం తెచ్చిస్తుంది. ఇంకా అక్కడ్నుంచి ప్రతిరోజు కూడా శ్రద్ధ తన అన్ని పనులని కుసుమతోనే చేయించుకుంటూ ఉండేది. కుసుమ ఏమో ఇప్పుడు తను తీసుకున్న నిర్ణయానికి తనే చాలా పశ్చాత్తాపపడటం మొదలుపెట్టింది. ఒకరోజు అర్ధరాత్రి 2ంటికి కుసుమ, శ్రద్ధ తలపడుతూ ఉండటం అనిత గమనిస్తుంది. అప్పుడు అనిత గది లోపలికి వచ్చి కుసుమతో ఇలా అంటుంది. అత్తమ్మా, శ్రద్ధ గాఢ నిద్రలో ఉంది కదా, మీరు వెళ్ళండి. ఇంక వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. నేను తన తలపడతానులేండి. ఎలాగో నిద్రపోతుంది కదా, నిద్దట్లో ఎవరు తను తలపడుతున్నారో తనకు తెలీదులేండి. అనిత మాటలు విన్న కుసుమకు ఎంతో బాధగా అనిపిస్తుంది. ఇన్ని రోజులు తను అనితకు చేసిన అన్నిటికీ కూడా చాలా సిగ్గుగా అనిపిస్తుంది.
అనిత, నన్ను క్షమించు. నేను నిన్ను ఎప్పటినుంచో చిన్నచూపు చూస్తూనే ఉన్నాను. కాని నువ్వే నా ఇంటి నిజమైన మహాలక్ష్మివి. నువ్వే నా ఇంటి అసలైన కోడలివి. నువ్వు ఎన్నిసార్లు నన్ను ఎంత బాగా చూసుకున్నావు. ఒక్కసారి కూడా నాకు కనీసం ఎదురు తిరిగి ఒక్క మాటైనా అనలేదు నువ్వు. కాని ఈరోజు డబ్బు మాయలో పడి డబ్బున్న కోడల్ని ఏరి కోరి తెచ్చుకున్న నేను అందుకే ఇలా బాధపడుతున్నానిప్పుడు. శ్రద్ధ లాంటి డబ్బున్న అమ్మాయిలకి ఏ బంధాలు విలువ తెలియదమ్మా. అప్పుడే శ్రద్ధ నిద్రలోంచి మేల్కొని కుసుమతో ఇలా అంటుంది. అత్తమ్మా, మీరు మీ తప్పును తెలుసుకున్నందుకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదంతా కూడా నా ప్లానే. నేను డబ్బున్న అమ్మాయినే కాని నాకు అహంకారం కొంచెం కూడా లేదత్తమ్మా. నేను కూడా బంధాలు ప్రేమలు తెలిసిన అమ్మాయినే. కాకపోతే మీకు కాస్త బుద్ధి రావాలని ఇదంతా చేశానంతే. శ్రద్ధ, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అదేంటంటే అత్తమ్మా, మీరు నాకు ఇంకా అనిత అక్కకి మధ్య ఎంత తేడా చూపిస్తున్నారో అన్నది నేను కొన్ని రోజులుగా గమనిస్తూనే ఉన్నాను. కేవలం నేను డబ్బున్న కోడలనని, ఇంకా అనిత అక్కేమో పేదింటి అమ్మాయని మీరు తన్ని చాలా చులకనగా చూస్తున్నారు కదా. నాకస్సలు నచ్చలేదు. అందుకే ఇలా చేశాను. శ్రద్ధ తల్లి, నిజంగా నువ్వు ఈరోజు సరైన పనే చేశావమ్మా. నువ్వు ఇలా చెయ్యకపోయి ఉంటే నా తప్పు నాకెప్పటికీ తెలిసేది కాదేమోనమ్మా. నేనిలా మీ ఇద్దరినీ వేరువేరుగా చూసేదాన్నేమో. శ్రద్ధ మాటలు విన్న కుసుమకి జీవితంలో డబ్బే అంతా కాదు అన్న విషయం అర్థమవుతుంది. ఇంకా అప్పట్నుంచి కూడా కుసుమ తన ఇద్దరు కోడళ్ల మధ్య ఎలాంటి తేడా చూపించకుండా ఇద్దర్నీ సమానంగా ఎంతో ప్రేమగా చూసుకుంటుంది.